హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం రెసిపీ వచ్చేసి చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో సింపుల్గా చూద్దాం రండి. ముందుగానే నేను చికెన్ని కడిగి పెట్టుకున్నాను. సాల్ట్, నిమ్మకాయ వేసి మంచిగా కడిగి పెట్టుకోవాలి. కేజీ చికెన్ తీసుకున్నాను నేను ఇక్కడ. ముందుగా దాల్చిన చెక్క, ఇలాచీలు, లవంగాలు, సాజీరా వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్స్ కారం వేస్తున్నాను. మీ ఇష్టం అండి, మీకు స్పైసీనెస్ కు తగ్గట్టు మీరు ఎక్కువైనా వేసుకోవచ్చు. అల్లం వెల్లి పేస్ట్, పసుపు, వేయించుకున్న ఆనియన్స్, సాల్ట్, గరం మసాలా, పుదీనా, కొత్తిమీర, నిమ్మకాయ, బిర్యానీ మసాలా వేసుకొని అన్నీ ఒకసారి కలుపుకోవాలి. చికెన్ పీసులకి బాగా పట్టేటట్లు కలుపుకోవాలి. తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక ఒక్కసారి కలుపుకోవాలి. పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకున్నాక ఒక్కసారి కలుపుకోవాలి. ముక్కలకి బాగా పట్టేటట్లు మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్నాక 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలి. అన్నం ఉడికించుకోవడానికి ఇక్కడ స్టవ్ పైన వాటర్ పెట్టుకోవాలి. స్పైసీనెస్ కోసం 2 బిర్యానీ ఆకులు, 2 ఇలాచీలు, 2 లవంగాలు, 1 దాల్చిన చెక్క, సాజీరా, సాల్ట్, 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. నేను ఇక్కడ కేజీ చికెన్కి కేజీన్నర బియ్యం తీసుకున్నాను. ముందుగానే రైస్ కడిగి నానబెట్టుకున్నాను. నేను ఇక్కడ నార్మల్ రైస్ తీసుకుంటాను. మీ ఇష్టం, మీరు బాస్మతి రైస్ కూడా తీసుకోవచ్చు. మరుగుతున్న వాటర్లో రైస్ వేసుకోవాలి. 70% ఉడికాక వాటర్ని వంపుకోవాలి. చూడండి, రైస్ను ఇలా వేసుకోవాలి. ఒక లేయర్ వేసుకున్నాక బ్రౌన్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, నెయ్యి, నిమ్మకాయ వేసుకోవాలి. మళ్ళీ ఒక లేయర్ రైస్ వేసుకోవాలి. ఇందాక వేసుకున్నట్లనే అన్నీ వేసుకోవాలి. ఫైనల్లీ మళ్ళీ రైస్ వేసుకొని బ్రౌన్ ఆనియన్స్ వేసి పుదీనా, కొత్తిమీర, నెయ్యి, నిమ్మకాయ వేసుకొని నేను ఇక్కడ ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను. మీ ఇష్టం, మీరు వేసుకుంటే వేసుకోవచ్చు. ముందుగా పెంక పెట్టుకొని పెంక వేడెక్కాక బిర్యానీ పెట్టుకోవాలి. హైలో 5 మినిట్స్ పెట్టుకోవాలి. దాని తర్వాత సిమ్లో 35 మినిట్స్ పెట్టుకోవాలి. టేస్టీ బిర్యానీ రెడీ. ఇక్కడ చూడండి, చాలా బాగా వచ్చింది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఒక్కసారి ఇలా చేసి పెట్టండి, పిల్లలు ఇష్టంగా తింటారు.